నమస్తే అండి. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ పబ్లిక్. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఈసీ వారు కేసీఆర్ గారికి నోటీస్ పంపించిండ్రన్న విషయం తెలిసింది ఇందాకే. కాంగ్రెస్ వాళ్ళు ఫిర్యాదు చేశారంట. కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ని ఇంకా రేవంత్ రెడ్డిని అన్నటువంటి మాటలకు కేసీఆర్ సార్ వివరణ ఇవ్వాలంట. అంత దారుణమైన మాటలు ఏం మాట్లాడలేదే. రేవంత్ రెడ్డి కంటే అధ్వానం మాట్లాడినరా. రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడినవి ఏంటి, అవి వినబడతాం లేవా? ఈసీ వాళ్ళకి కనబడట్లేదా, చూడట్లేదా? లేదా ఆ చెడ్డీలు కూడా బీకుడేంది, ఆ ప్యాంట్లు కూడా బీకుడేంది, ఆ వల్గర్ లాంగ్వేజ్ ఏంటి? రేవంత్ రెడ్డి మాట్లాడేటి అన్ని సొక్కపు మాటలు, సోయున్న మాటలు అని చెప్పేసి ఇంకా సిగ్గులేని కాంగ్రెస్ ఈ నిరంజన్ రెడ్డి నోటీసు పంపిస్తాడు. అంటే బీఆర్ఎస్ వాళ్ళకి చేత కాదనుకుంటున్నారా నోటీసు పంపించడానికి? ముందు జాగ్రత్త ఏమంటే చూడు, మొగుడిని కొట్టి మొత్తుకున్నదట ఏవతో, అట్లనే ఉన్నదనమాట. అంటే మాట్లాడేటివన్నీ మీరే మాట్లాడతారు, మళ్ళీ తిరుగు మాట్లాడితే నోటీసు. సిగ్గుండాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో సోయలేదు, ఎలా మాట్లాడాలో అవగాహన లేదు. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మనుషులను తీసిపారేసినట్టుగా చాలా ఇన్సల్ట్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఇష్టరీతిగా మీరు మాట్లాడితే తప్పులేదు. ఎవరికి పంపించాలి? ఈసీ వాళ్ళు నోటీసులు ఎవరికి పంపించాలి? కాంగ్రెస్ వాళ్ళకు పంపించాలి. ఈ ట్యాప్ కేసులు ఏంది? రేవంత్ రెడ్డి చేస్తలేడు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తాను? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు. రేవంత్ రెడ్డికి పంపించండి నోటీసులు, రేవంత్ రెడ్డి లాంగ్వేజ్కి పంపించండి, రేవంత్ రెడ్డి దిక్కుమాలిన పాలనకు పంపించండి నోటీసులు. ఈసీ వారికి కనిపించట్లేదా? హద్దు మీరు ప్రవర్తిస్తుంటే పబ్లిక్ మీటింగ్లలో ఏం మాట్లాడుతున్నాడు? కొంచెమైనా సోయున్నదా? కొంచెమైనా ఒక ముఖ్యమంత్రి యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా ఏం మాట్లాడాలో సోయున్నదా? అతన్ని క్వశ్చన్ చేయరు? ఈసీ వాళ్ళు మందలించాలి కదా అలాంటి వాళ్ళని ఏమనకుండా ఊరుకొని ఏమన్నా అంటే అధికారంలో ఉంటే ఏం చేసినా ఊరుకుంటారా? అధికారంలో ఉంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఊరుకుంటారా? నాకు అర్థం కాదు. ఏమైనా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటారు. ఇక ఎట్లాగా అధికారం కోసం పేటరైపోతున్నారు ఒక్కొక్కరు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మామూలుగా లేదనమాట. ఒక్కొక్కరు ఎట్లా అంటే ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకైనా అర్థమైతే వస్తుందా అసలు? ఏం లాంగ్వేజ్ అది? వల్గర్ లాంగ్వేజ్. వచ్చిన 4 నెలల నుండి పబ్లిక్ గమనిస్తాను లేరు. సోయలేని ఎదవల్లారా మళ్ళీ మాట్లాడుతున్నారు, మళ్ళీ నోటీసులు పంపిస్తారట. నోటీసులు సిగ్గుండాలి. బ్రతుకుతే పబ్లిక్ ఏమైనా చేసే పనుల గురించి చెప్పట్లేదు పబ్లిక్ మీటింగ్లలో, అవి చెప్పుకోండి చేతనైతే. ఏమైనా ప్రతిపక్షాలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, పర్సనల్ విషయాలను పట్టుకొని ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడడం, అది మీకే చెల్లుబాట? ఈసీ వాళ్ళు ఇలాగే మాట్లాడమని చెప్పారా మీకు? ఎలక్షన్ ముందర పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడమని చెప్పిండ్రా మీకు? మీరు మాట్లాడితే ఊరుకోమని చెప్పిండ్రా? ప్రతిపక్షం వాళ్ళు ఊరుకోవాలని చెప్తాన్రా ఈసీ వాళ్ళు? ఇదేనా వాళ్ళు ఇచ్చే వివరణ? ఆలోచించండి. ఈసీ వాళ్ళు ఆలోచించి నోటీసులు పంపించండి. నిరంజన్ రెడ్డి అయితే ఇంకే రెడ్డి అయితే తోకగాడు. మహేష్ మన ఏంటి సిరిసిల్ల మహేందర్ రెడ్డి ఏం మాట్లాడిండో సోయలేదా? ఏం మాట్లాడిండు మహేందర్ రెడ్డి సిరిసిల్ల? దానికి సరైన వివరణ ఇచ్చిండా? సరైన క్షమాపణ చెప్పుకున్నారా? ఒక్కొక్క నోటీస్ పంపించాలంటే మనకి ప్రతి ఒక్కరికి నోటీస్ అందుతుంది. సిగ్గులేని ఏదవాళ్ళు ప్రతి ఒక్కరికి నోటీస్ అందుతుంది. అవి సోయి లేకుండా ఇలాంటి పిచ్చి ప్రవర్తనలు ఇంకా మానుకోరా? సిగ్గులేని బతుకులు మీ ఇలాంటి ప్రవర్తనలు మానుకోరా? ఇంకెన్నడు మానుకుంటారు మీరు? దిక్కుమాలిన బ్రతుకులు మీవి. ఎందుకురా ఇట్లా ప్రతిపక్షం మీద పడి చేస్తాను? ఎప్పుడు చూడు వాళ్ళ ఫ్యామిలీ మీద పడి చేస్తాను. మీకు వేరే బతుకులేదా? దివానల్లారా మీ పనులు మీరు చేసుకొని పోండి. ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు పబ్లిక్ సర్వీస్ ఏం చేయాలి, ఏం కథ? ఈ దీని మీద పెట్టాలి మన మైండ్ అనేది. ఈ దివానగాళ్ళకి మైండ్ ఎక్కడ పెట్టాలో అర్థమైతలేదు.
పర్సనల్ విషయాలను పట్టుకొని పీకులాడుతాండ్రు. మరి మీ పర్సనల్ విషయాలలో వేలు పెడితే మరి ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? పెట్టాలా? మీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడాలా? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. నాన్ సెన్స్ కాకపోతే మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మీ తిరుగుబోతుతనాలు మీ తిరుగుబోతుతనాలు ఎవరికి తెలివే అనుకొని మీరు వాళ్ళపై నిందలేయడాలు, వాళ్ళని తిట్టడాలు ఇష్టం వచ్చినట్టు, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సిగ్గుండాలి కదా, సిగ్గుండాలి. ఏ ఎదవ చెప్పిండు ఆ ఎదవ ఏం సొక్కమా? చెప్పిన ఎదవ ఎవడు నీకు? చేతగాని చెవటలు చేస్తారు ఇలాంటి పనులు. చేతగాని చెవటలు చేసే పనే ఇది. వాడే మాట్లాంటాడంటే ఇంకా వాడే నోటీసులు పంపుతాడట. ఎంత తెలివి వీళ్ళ తెలుగులు మామూలుగా లేవు. పైసలు పెట్టి కొనుక్కోవచ్చు. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని మేము అధికారంలో ఉన్నాం, మేము మంత్రి పదంలో ఉన్నాం. ఎవడిచ్చిండ్రా మీకు ఈ అధికారం? ఎవడిచ్చాడు అధికారం? ఇచ్చి మీతో తిట్లపడ్డానికా అధికారం ఇచ్చింది? పబ్లిక్ని తిట్టడానికా, ప్రతిపక్షాలను తిట్టడానికా మీకు అధికారం ఇచ్చింది? పబ్లిక్ సర్వీస్ ఏమన్నా అందించడానికా? సోయి ఉండాలి కదా, కొంచెమైనా సోయి లేదు. అది లేదు, సోయి లేదు. నాన్ సెన్స్, యూజ్లెస్ ఫెలోస్. మహేందర్ రెడ్డి గారికి పంపించండి నోటీసు. బీఆర్ఎస్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మహేందర్ రెడ్డి పంపించండి, రేవంత్ రెడ్డి పంపించండి నోటీసు. మాట్లాడినటువంటి సురేఖకు పంపించండి. సురేఖకు అందింది ఆల్రెడీ, కానీ రేవంత్ రెడ్డికి, మహేందర్ రెడ్డికి, నిరంజన్ రెడ్డికి అందరికీ పంపించండి. మీరు కూడా ఎందుకు ఊరుకుంటున్నారు? ఊరుకోవద్దు, అవసరం లేదు. వారు మాట్లాడుతుంటే పడాల్సిన కర్మ ఏంటి? ఎవడేం మాట్లాడిండు అనేది అర్థమవుతుంది. అప్పుడు ఎవరు ఫస్ట్ గెలుకుతాండ్రు, ఎవరు గెలికి కయ్యం పెట్టుకుంటారు అనేది అర్థమవుతుంది. ఈసీ వాళ్ళకైనా ఎవరికైనా ఇంకెవరికైనా అంతే కదా. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే పబ్లిక్ చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళే, కానీ ఇష్టారాజ్యంగా రాజరిక ప్రభుత్వం అయితే కాదు కదా. ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడానికి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు, ప్రతి ఒక్కరు మాట్లాడతారు. తప్పున్నప్పుడు మాట్లాడతారు. నీ దగ్గర తప్పు పెట్టుకొని, రేవంత్ రెడ్డి దగ్గర తప్పు పెట్టుకొని, కాంగ్రెస్లో పనిచేసే వాళ్ళ దగ్గర తప్పులు పెట్టుకొని విమర్శించే వాళ్ళని అంటున్నారు. విమర్శించని వాళ్ళని ఎందుకంటారు? ఉండాలి కదా కొంచెమన్నా అర్థం. వివరణ ఇవ్వాలంట. వివరణ గుడ్డు వివరణ. ఏం వివరణ ఇవ్వాలండి? నాకు అర్థం కాదు. ఏం వివరణ ఇవ్వాలి? రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు ఈసీ వాళ్ళు కండిషన్ పెట్టాలి కదా. ఏమని పెట్టాలి? మాట్లాడే ప్రతి మాట అబ్జర్వ్ చేస్తాం మేము. ఏదైనా తప్పుడు మాట మాట్లాడినైతే, తప్పుడు పదజాలం ఉపయోగించినట్లయితే మాత్రం మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈసీ వాళ్ళు వార్నింగ్ ఇవ్వండి. రేవంత్ రెడ్డికి ఇవ్వండి, కాంగ్రెస్లో పనిచేసే వాళ్ళకి ఇవ్వండి. పర్సనల్ విషయాలు టాపిక్ తీస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి, నోటీసులు పంపిస్తామని చెప్పేసి ఈసీ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వండి. చేతనైతే అలా చేయండి. ఆ లాంగ్వేజ్ అన్న మారుతుంది. వాడు ఒకడు మాట్లాడితే ఇంకొకటి మాట్లాడతారు కదా ఖచ్చితంగా. అంటే నువ్వు అట్లనే మాట్లాడుకుంటూ పో, వీళ్ళు పడుకుంటూ ఊరుకుంటారా అన్నట్లా? ఏంటి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎక్కడి పబ్లిక్ మీటింగ్లో పోయినా కూడా ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ని తిడుతున్నారు, కేటీఆర్ని తిడుతున్నారు. అది మీకు వినపడట్లేదా మీకు? చూసుకోండి ఏం మాట్లాడుతున్నారో పబ్లిక్ మీటింగ్లలో. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని అరుచుకోండి ఈసీ వాళ్ళు. నేను చెప్తున్నా, ఈసీ అంటే చెప్తున్నా, పబ్లిక్ మాట్లాడేది కూడా ఇదే. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి యొక్క లాంగ్వేజ్ ఏమున్నది, రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడి చేస్తున్నాడు, ఏం పని, ఏం ఉపయోగము, దేనివల్ల, దేనికోసం అనేది తను వివరణ ఇచ్చుకోవాలి. తను చేసే పని తను చేసుకుంటూ పోవాలా పబ్లిక్ సర్వీస్, మరి లేక ప్రతిపక్షాలపై ఏర్పడి ఏడవాలా అనేది ఈసీ వాళ్ళు తనకి ఇవ్వాలి, వార్నింగ్ తనకి ఇవ్వాలి. కోర్టు వారైనా కూడా, ఈసీ వాళ్ళైనా కూడా పబ్లిక్ మీటింగ్లలో ఏం మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి లాంగ్వేజ్ని ఉపయోగించాలి, ఎంతటి వరకు దానికి కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పేసి వార్నింగ్ ఇవ్వండి. అట్లా ఇవ్వండి. రేవంత్ రెడ్డికి ఇవ్వండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వండి, అందులో పనిచేసే వాళ్ళకి ఇవ్వండి, తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి ఇవ్వండి. అందరూ అనట్లేదు,
తప్పుడు మాటలు ఎవరు విమర్శిస్తున్నారో, ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇవ్వండి నోటీసులు. ఓకే, మంచి చేసేవాడికే చెడు మన ఏంటి కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు మంచి చేసేవాడికే ఇంకో మాట వస్తుంది. మంచి చేసేవాడికే నిజంగా పనికి మాలినోళ్ళకి ఎవడేమన్నాడు. పనికి మాలినోడు వాడు ఏమన్నంటే చెడిపోయినోడు అంటాడు, వాడు పనికి మాలినోడు అంటాడు, వాడు దిక్కుమాలినోడు అంటాడు, వాడిని ఎవడన్నాడు అన్నట్టు. ఇంత సోయలేని గవర్నమెంట్ని అయితే ఇప్పుడే చూస్తున్నాం నిజంగా. ఏదో గవర్నమెంట్ను పబ్లిక్ ఉండాలి, ఫస్ట్ పబ్లిక్ ఉండాలి కదా ఎన్నుకునేటప్పుడు. ఇంత పిచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకొని అందరినీ పిచ్చోళ్ళని చేస్తాడు వాడు. ఒకడు గెలిచి అందరినీ పిచ్చోళ్ళని చేస్తుండు. మీకే ఉన్నాయా తెలివితేటలు? ఆలోచన చేయండి. ఈ ఎలక్షన్ కమిషన్ వారు ఎవరైనా ఎందులోనైనా మనుషులే కదండి, మనుషులే కదా ఉండేది, జంతువులు అయితే కాదు కదా, మనుషులే కదా. మనిషిగా ఒక యాజ్ ఏ పర్సన్గా, పబ్లిక్ పర్సన్గా ఆలోచించండి. ఒక పబ్లిక్ సర్వీస్, ఒక యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా ఏం మాట్లాడాలి, ఎలాంటి లాంగ్వేజ్ ఉపయోగించాలి, ఎవరిని రెచ్చగొట్టకుండా తన పనులు తను ఎలా చేసుకుపోవాలి అధికారంలో ఉన్నప్పుడు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే విమర్శించే వాళ్ళు ఉంటారు, ప్రతిపక్షం వాళ్ళంటే విమర్శిస్తారు, అది కామన్. ప్రతిపక్షం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీ యొక్క తప్పులు వెతకడం, ఇంకోటి ఏంటి పబ్లిక్ సరైన ఇచ్చిన హామీలు కానీ ఇంకేమైనా పథకాలు కానీ అందుతున్నాయా లేదా అని చెప్పేసి ప్రతి విషయంలోనూ తల దూరుస్తారు, క్వశ్చన్ చేస్తారు, పబ్లిక్ తరపున క్వశ్చన్ చేస్తారు. ప్రతిపక్షం అంటేనే అది వాదిస్తారు. మరి అధికారంలో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పుకుంటూ పోవాలి, ఎప్పుడు ఏం చేస్తారు, ఏం పథకాలు ఎప్పుడు ఏం అమలు చేస్తారు, ఎట్లా చేసుకుంటూ పోతారు అనేది ఈ రకంగా పోవాలి. అంతేకాని అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడాలు, నోటీసులు పంపించడాలు, సిగ్గుండాలి కదా, పంపించడాలు, మళ్ళీ వివరణ కోరడాలు. మీరు మాట్లాడే లాంగ్వేజ్కి వివరణ వద్దా? రేవంత్ రెడ్డి గారు వివరణ ఇచ్చుకోండి. ఈసీ వారు రేవంత్ రెడ్డి గారిని కూడా క్వశ్చన్ చేయండి. రేవంత్ రెడ్డిని ఇంకా విమర్శించినటువంటి వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారో. ఒక మాట మాట్లాడితే 100 మాటలు మాట్లాడతారు. మీకు కోర్టులో చూసుకోండి, ఇంకెక్కడనే చూసుకోండి, ఉంటుంది ఖచ్చితంగా. ఒక తప్పు చేసినోనికి ఒక మాట మాట్లాడినోని 10 మాటలన్నా తప్పులేదు, ఒక దెబ్బ పడ్డాక 10 దెబ్బలు తన్నినా తప్పులేదు. ఇది మీకు తెలియదా? తెలుసుకొనే ఆలోచించి వివరణ అడగండి. ఎవరిని? రేవంత్ రెడ్డిని అడగండి. రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎందుకు గెలుక్కుంటాడు, ఎందుకు కయ్యం పెట్టుకుంటాడు? ప్రతిపక్షాన్ని గెలికి కయ్యం పెట్టుకుంటే మరి ప్రతిపక్షం వారు ప్రతిపక్షం మీద ఇట్లా రాళ్ళేసి ఊరుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? మరి ఎందుకు ఊరుకోవాలి? వివరణ ఇవ్వాల్సింది కేసీఆర్ సార్ కాదు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో, రేవంత్ రెడ్డి గారు ఇంకా వాళ్ళ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు నిరంజన్ రెడ్డి గారు ఎందుకు నోటీస్ ఇస్తాడు అనేది నిరంజన్ రెడ్డి చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి చెప్పుకోవాలి. ఇంకా అందులో పనిచేసే వాళ్ళు మంత్రి మండలి కానీ ఇంకెవరైనా మంత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది పిచ్చి లాంగ్వేజ్ వాళ్ళు కూడా వివరణ ఇచ్చుకుంటే తర్వాత కేసీఆర్ సార్ కూడా వివరణ ఇస్తారు. ఓకేనా? ముందు ఆ పని చేయండి. ఈసీ వారు అందరి మీద యాక్షన్ తీసుకోండి, కాంగ్రెస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోండి, వాళ్ళు వివరణ ఇచ్చాక వీళ్ళు ఇస్తారు కంపల్సరీ. ఓకేనా? అందరూ కూడా పబ్లిక్ గురించి ఆలోచించండి. ఎవరు ఆలోచించినా పబ్లిక్ని ఆగం చేసే అబద్ధపు హామీలు ఇచ్చిన వాళ్ళని పట్టుకొని ఏమన్నారు? వాళ్ళు తిట్టిన మాటలకు సంజయ్ చెప్పుకోరు, వాళ్ళు తిట్టిన మాటలు తప్పులేదు, వాళ్ళు మాట్లాడే మాటలకు తప్పులేదు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టరీతిగా మాట్లాడుతుంటే వారినేమో పక్కకు పెట్టేసి ఈ యూట్యూబ్ ఛానల్స్, ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్టుగా అంటే ఎవరి పరువు పడితే వాళ్ళ పరువు తీయడానికి పూనుకుంటే అయిపోయిందా? పర్సనల్ విషయాలలో ఇన్వాల్వ్ అయితే ప్రతి ఒక్కరి జీవితం నాశనం అవుతుంది. తెలుసా? ప్రతి ఒక్కరి పర్సనల్ విషయాలలో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వాల్వ్ అవ్వలేదు ఎవరి పర్సనల్ విషయాలలో. మరి వాళ్ళు పర్సనల్ విషయాలలో ఇన్వాల్వ్ అయితే మరి వాళ్ళ పర్సనల్ విషయాలలో మేము ఇన్వాల్వ్ అవ్వాలి కదా. అయితే మీరేమన్నారా? మరి
పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ మేమే తిట్టేసి మేమే నోటీసులు పంపిస్తే అయిపోతుంది కదా. వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసిన పని చేసి చూపించాలన్నమాట. ఇప్పుడు మీరు చెప్పేది అదే. సంజయ్ చెప్పుకోవాల్సింది వాళ్ళు, వివరణ ఇవ్వాల్సింది వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం వారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. పనికి మాలినోళ్ళు పనికి వచ్చేటోళ్ళ మీద నోటీసులు పంపితే వివరణ ఇవ్వకపోవడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేకపోలేదు. వివరణ ఇచ్చి తీరుతారు. మీలాగా రేవంత్ రెడ్డి లెక్క పిరికి పందలాగా ఉండరు. పిరికి వాళ్ళలాగా సమాధానం చెప్పుకోలేని స్థితిలో వాళ్ళు ఏం లేరు. ఇస్తారు, వివరణ ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా తనేం మాట్లాడిండో తను కూడా వివరణ ఇచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అంతే, దట్స్ ఇట్. పబ్లిక్ మీరేమంటారు? రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, మరి తను వివరణ ఇచ్చుకోవాలి కదా. తను మాట్లాడే మాటలపై తను వివరణ ఇచ్చుకోవాలి కంపల్సరీ. ఆదర్శ ఏంటి మన రాజకీయం ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారి ప్రభుత్వము ఏ రకంగా చెప్పని పనులు చేసి చూపించారు. అబద్ధపు హామీలు చెప్పి ఏదో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి పదవీ వ్యామోహంతో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి వాళ్ళ యొక్క కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పదవీ వ్యామోహంతో మన కకృతితోని వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసే చేష్టలు ఏంటి, వాళ్ళు మాట్లాడే మాటలేంటి, అవి ఆలోచించండి, అవి అబ్జర్వ్ చేయండి. పబ్లిక్ కూడా పబ్లిక్ చేస్తున్నటువంటి పనులు ఏంటి, అసలు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళు ఇచ్చుకోవాలి కదా వివరణ. అంతే కదా, పబ్లిక్ ఆలోచించండి, క్వశ్చన్ చేయండి. అధికార పార్టీని క్వశ్చన్ చేయండి. మీరు క్వశ్చన్ చేయండి పబ్లిక్గా. యాజ్ ఏ పబ్లిక్గా ప్రతిపక్షంలో ఉన్నవారు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. సరైన వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి బాధ్యత అధికార ప్రభుత్వం వారిది. అనవసరంగా పిచ్చి కూతలు కూస్తే పర్సనల్ విషయాలలో ఇన్వాల్వ్ అయితే బాగోదు చెప్తున్నా. మీ పర్సనల్ విషయాలలో కూడా మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్. ఆచితూచి మాట్లాడండి మాట్లాడే ముందర ఎవరైనా కూడా. కాంగ్రెస్ వాళ్ళకి చెప్పేది, ఈసీ వాళ్ళకు కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వివరణ ఇచ్చుకోమని చెప్పండి. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్పై, వాళ్ళు మాట్లాడే తీరుపై, పబ్లిక్ మీటింగ్లలో ఎలా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చిన రీతిగా రెచ్చగొట్టే విధంగా అలా ఉండకుండా చూడండి, అరికట్టండి. అది అందరు మెచ్చుకుంటారు ఎలక్షన్ కమిషన్ వారు. ఓకేనా, థ్యాంక్ యూ.